అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 6వ భాగం. విశాల్, మైథిలి, సమీక్ష ముగ్గురు కలిసి బయటికి వెళ్దామనుకున్నారు. కానీ మైథిలికి కుదరకపోవటంతో విశాల్, సమీక్ష మాల్కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే గడిపారు. విశాల్, లేట్ అవుతుంది, వెళ్దామా అడిగింది సమీక్ష. విశాల్ సరే అన్నట్టు తల ఊపి, నీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను అంటూ కార్ కీస్ చేతిలో పట్టుకొని నిల్చున్నాడు విశాల్. కాసేపు ఆలోచించిన తర్వాత సమీక్ష సరే అంటూ తల ఊపింది. సమీక్ష అడ్రస్ చెప్తుంటే విశాల్ ఇంటికి తీసుకొచ్చాడు. ఇదేనా మీ ఇల్లు? ఇంకో 2 లైన్లు దాటామంటే నేనుంటున్న ఇల్లు వస్తుంది, కానీ ఇక్కడెప్పుడు కనిపించలేదేంటి ఆశ్చర్యంగా అడిగాడు విశాల్. ఆ మాట వినగానే సమీక్ష సంతోషంగా, ఈ ఇంట్లోకొచ్చి 2 నెలలే అవుతుంది అని నవ్వుతూ చెప్పింది. నువ్వు బయటికి ఎక్కువగా రావనుకుంటా. ఈ సందు చివర్లో పార్క్ ఉంది, ఎప్పుడైనా వచ్చావా అడిగాడు విశాల్. హా, వెళ్తాను. ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్తాను ఆలోచిస్తూ కళ్ళు తిప్పుతూ చెప్పింది సమీక్ష. అది అందుకే నువ్వు నాకు కనిపించలేదు. నేను మార్నింగ్ జాగింగ్కి వెళ్తాను, వీలైతే నువ్వురా, కాస్తైనా వెయిట్ లాస్ అవుతావు అని వెక్కిరిస్తున్నట్టు అన్నాడు విశాల్ అతని వైపు కోపంగా చూసి. అంతలా ఉన్నానా అంటూ అతని భుజం మీద కొట్టబోయింది. విశాల్ చెయ్యట్టు పెట్టుకొని, సారీ సారీ, జస్ట్ కిడ్డింగ్. ఆమె కూడా నవ్వేస్తూ అతనికి గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సమీక్ష. నిద్రపోయే ముందు తనక్క సుగంధికి ఆ రోజు జరిగిన విషయాలన్నీ సంతోషంగా నవ్వుతూ చెప్పింది. అక్కడ జరిగినవన్నీ చాలా చిన్న విషయాలే, కానీ సమీక్ష ఎగ్జైట్ అవటం చూస్తుంటే సుగంధికి అనుమానంగా అనిపించింది. కానీ తన ఆలోచనని బయట పెట్టలేదు. సమీక్ష మాటలు వింటూ సుగంధి నిద్రపోయింది, కానీ సమీక్షకి నిద్ర దరిచేరలేదు. ఎంత ప్రయత్నించినా అటూ ఇటూ మెదులుతుంది, కానీ నిద్రపోవటం తన వల్ల కాలేదు. వెంటనే ఓ పుస్తకం తీసి డైరీలా తనకొచ్చిన ఆలోచనలు అన్నీ రాసుకుంది. అప్పుడు మనసుకి హాయిగా అనిపించింది. చివరిగా, నీకు కూడా ఇలానే అనిపిస్తుందా అన్న అక్షరాలతో ఆపేసింది. ఉదయం నిద్ర లేవగానే పార్కుకి వెళ్తానని తల్లికి చెప్పి ఆమె ఒప్పుకోగానే ఆ రోడ్డు వెంట విశాల్ కనిపిస్తాడేమోనని చూస్తూ బయలుదేరింది. పార్కు వరకు వచ్చేసింది, కానీ విశాల్ ఎక్కడా కనిపించలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అనుకుంటూ ఉండగా ఆమెని భయపెడుతూ భౌ అని గట్టిగా అరుస్తూ వెనకాల నిల్చున్నాడు. తుల్లిపడిన సమీక్ష విశాల్ భుజం మీద చిన్నగా తట్టి, భయపడ్డాను, లేట్ అయిందే, లేదంటే ఇదే టైమా అతనితో పాటు జాగింగ్ చేస్తూ అడిగింది. అదేం లేదు, ముందే వస్తాను, కానీ నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. వెతుక్కుంటావని అదిగో ఆ చెట్టు కింద కూర్చున్నాను అంటూ వెనకాల కొంత దూరంలో కనిపిస్తున్న చెట్టును చూపిస్తూ చెప్పాడు. సమీక్షకి తన దినచర్యలో భాగంగా జాగింగ్ కూడా చేరింది. అలా 2 వారాలు గడిచిపోయాయి. ప్రవళిక కాలేజ్కి రావటం మొదలుపెట్టింది. స్నేహితులకి ఎలా ఎదురుపడాలో అర్థం కాలేదు. వాళ్ళు వేసే ప్రశ్నలని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. ఇబ్బంది పడుతూ మొహమాటంగా క్లాస్లోకొచ్చింది ప్రవళిక. సమీక్ష క్లాస్లో అందరికీ ముందే చెప్పుంచటం వల్ల ప్రవళికని బాధ పెట్టేలా ఎవ్వరూ మాట్లాడలేదు. రోజు చూస్తున్నట్టే ఆమెతో కూడా సరదాగా గడిపేశారు. లంచ్ బ్రేక్లో అందరూ భోజనం చేసిన తర్వాత అందరూ గ్రూపుగా కూర్చొని ట్రిప్పుకి ఎక్కడికి వెళ్ళాలా అని చర్చించుకున్నారు. చివరిగా ఊటీ వెళ్దామని నిర్ణయించుకున్నారు. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలు శశి చూసుకుంటానన్నాడు. రూమ్ బుకింగ్కి సంబంధించిన విషయాలన్నీ సమీక్ష మరికొంతమంది స్నేహితులతో కలిసి బుక్ చేస్తానంటూ మాటిచ్చింది. అక్కడికి వెళ్ళాక ఏం చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా శశి మాత్రం ఏమీ మాట్లాడకుండా నీరసంగా కూర్చున్నాడు. అది గమనించింది సమీక్ష. ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక, శశి, నువ్వు బానే ఉన్నావా? నీకు ట్రిప్పుకి రావటం ఇష్టం లేదా అనుమానంగా అడిగింది. ఇష్టం లేకుండానే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తానంటానా అని మరో మాట మాట్లాడకుండా తలదించుకున్నాడు శశి. మరి ఇంకేంటి, సరదాగా ఉండాలని అనుకున్నాం, ఇలా ఎందుకున్నావు? అది ఏంటంటే, జాస్మిన్ రాక 5 రోజులవుతుంది, ఏమైందో అర్థం కావట్లేదు అని బాధగా అన్నాడు శశి. సమీక్ష ఆలోచిస్తూ, నాకు కూడా ఎందుకు రావట్లేదో చెప్పలేదు, ఓసారి ఫోన్ చేసి మాట్లాడనా?
సమీక్ష అడగటంతో శశి కళ్ళల్లో ఓ మెరుపు మెరిసింది. సమీక్ష నవ్వుతూ వెంటనే జాస్మిన్కి ఫోన్ చేసింది. లేదు సమ్మి, నేను మా ఊరొచ్చాను. మా అన్నయ్య పెళ్ళి, రావటానికి ఇంకో 3 రోజులు పడుతుంది. పెండింగ్ వర్క్ చాలా ఉంది కదా, వచ్చాక నువ్వే హెల్ప్ చేయాలి అని జాస్మిన్ చెప్పటంతో మరి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సమీక్ష. జాస్మిన్ చెప్పిన మాటల్ని సమీక్ష శశికి చెప్పింది. అమ్మయ్య, ఇంకా ఏం జరిగిందో అనుకున్నాను అంటూ లేచి తన ప్లేస్లోకి వెళ్ళబోయాడు. ఆగాగు, ఏంటి విషయం? అబ్బాయి గారు లవ్లో పడ్డట్టున్నారు కనుబొమ్మలెగరేస్తూ అతన్ని సరదాగా అడిగింది సమీక్ష. శశి ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత సమీక్ష రెట్టించి అడిగేసరికి, అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకో, తొలి ప్రేమ. సమీక్ష వైపు చూడలేక చూస్తూ సిగ్గుపడుతూ, జాస్మిన్ వచ్చిన రోజే నాకు చాలా బాగా నచ్చింది. నీకు విషయం గుర్తుందా? ఆ రోజే ప్రవల్లిక ఆరోగ్యం బాలేదని తెలిసింది. కానీ మనతో పాటు జాస్మిన్ కూడా వచ్చింది. కనీసం పరిచయం కూడా లేదు. అయినా మనతో పాటు సాయంత్రం వరకు ఉంది. ప్రవల్లిక గురించి బాధపడింది. చేయగలిగిన సహాయం కూడా చేసింది. జాస్మిన్ గురించి చెప్తూనే ఉన్నాడు శశి. సమీక్ష గట్టిగా నవ్వేస్తూ, నీ వెనకాల బీజియం వినిపిస్తుందిలే. గజనీ మూవీలో ఆసిన్ పిల్లల్ని గేటు దాటిస్తున్నప్పుడు సూర్య చూశాడే, అదే బీజియం కదా అంటూ గట్టిగా నవ్వేసింది సమీక్ష. అందుకే నేనెవ్వరికీ చెప్పలేదు. ఏదో సహాయం చేస్తావు, మంచిదానివి అనుకున్నాను. ఇలా అంటావనుకోలేదు అంటూ అక్కడి నుండి లేవబోయాడు శశి. సమీక్ష చేయి పట్టుకుని కూర్చోమన్నట్టు కిందకి లాగి, చెప్పు, ఏం సహాయం చెయ్యాలి? నేను తప్ప నీకింకో ఆప్షన్ లేదు, ఆలోచించు. సమీక్ష అనేసరికి కాసేపు ఆలోచించిన శశి, అది జాస్మిన్కి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో తెలుసుకుంటావా అని అడిగాడు. సమీక్ష మళ్ళీ నవ్వబోయి ఆపుకుని, ఓకే, ఖచ్చితంగా తెలుసుకుంటాను, కానీ నాకు ట్రీట్ ఇవ్వాలి అని సమీక్ష అనగానే బొటనవేలు పైకెత్తి ఓకే అంటూ అతని ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. ఊటీ ట్రిప్ వేయటానికి మరో వారం రోజుల సమయం ఉంది. లంచ్ బ్రేక్లో ప్రతిరోజు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఓ రోజు శశి, ప్రవల్లిక, సమీక్ష కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సమీక్ష మొబైల్ రింగ్ అయింది. విశాల్ కాల్ చేశాడు. హాయ్ సమీక్ష, నీ స్నేహితురాలు ప్రవల్లిక ఎలా ఉంది అడిగాడు విశాల్. పర్వాలేదు, ఇప్పుడిప్పుడే నవ్వుతుంది, అందరితోనూ కలుస్తుంది. ఏంటి విషయం అడిగింది సమీక్ష. అది రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరుతున్నాను. ఒక వారం రోజుల వరకు అక్కడే ఉంటాను. ఉదయం పూట ఒంటరిగా పార్కుకి జాగింగ్కి వెళ్ళకు, అది చెప్దామనే ఫోన్ చేశాను అన్నాడు విశాల్. అది వినగానే సమీక్షకి ఒంట్లో ఒక్కసారిగా శక్తిపోయినట్టు నీరసంగా అనిపించింది. అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి, సమీక్ష, నా మాట వింటున్నావా అడిగాడు విశాల్. నీరసంగా ఓకే అని చెప్పింది సమీక్ష. ప్రవల్లికని బాగా చూసుకో, ఊటీ ట్రిప్ ఎంజాయ్ చేయండి, అప్పటి వరకు నేను వచ్చేయొచ్చు అని జాగ్రత్తలు చెప్పి బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు విశాల్. మైథిలి కాలేజ్లోని మైథిలి క్లాస్లో ఉండగా ఆమె మొబైల్కు మెసేజ్ వచ్చింది. అది చూడగానే కంగారు పడుతూ క్లాస్లో లెక్చరర్ని పర్మిషన్ అడిగి వెంటనే బయటకొచ్చేసింది. చుట్టూ గమనించి ప్లేగ్రౌండ్ వైపు వెళ్ళింది. అప్పటికే అక్కడ ఆమె కోసం శ్యామ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను క్లాస్లో ఉన్నాను, ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావు అతని వైపు చిరాగ్గా చూస్తూ అసహనంగా అరిచింది మైథిలి. ఇంకా ఎన్నాళ్ళిలా మైథిలి? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నాకిప్పుడే సమాధానం కావాలి. ఇక భరించే ఓపిక లేనట్టు శ్యామ్ కూడా విసుగ్గా అన్నాడు. నీకిదివరకే చాలాసార్లు చెప్పాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు ఇంకో 100 సార్లు వచ్చి అడిగినా నేను ఇదే చెప్తాను కోపంగా సమాధానం చెప్పింది మైథిలి. ఇదివరకు ఏం చెప్పానో మర్చిపోయావా? మైథిలి వైపు వేలు చూపిస్తూ బెదిరిస్తూ ముందుకొచ్చాడు శ్యామ్. ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు లేనట్టు అలానే కదలకుండా నిల్చుంది మైథిలి. అతను ఒక్కసారిగా కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ, నా గురించి ఒకసారి ఆలోచించు మైథిలి. నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను దేవతలా చూసుకుంటాను, ఎలాంటి లోటు రానివ్వను. నువ్వు లేకపోతే ఈ జీవితమే నాకొద్దు అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్యామ్. ఆ తర్వాత మైథిలికి క్లాస్కి వెళ్ళాలనిపించలేదు. క్యాంటీన్కి వెళ్ళి కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. అరగంట తర్వాత వచ్చిన తన క్లాస్మేట్ రియా, మైథిలి, నీకో విషయం తెలుసా?
శ్యామ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏదో సీరియస్ ఇంజ్యూరీ అయింది అని రియా చెప్పగానే మైథిలికి కంగారుగా అనిపించింది. వెంటనే శ్యామ్ క్లాస్కి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. క్లాస్లో ఒకరు మైథిలికి ఎదురుగా రాగానే, అది శ్యామ్ ఎక్కడా? శ్యామ్కి ఏమైంది అని వణుకుతున్న కంఠంతో భయపడుతూ అడిగింది. వాడికి పిచ్చెక్కింది. 2 చేతులు మణికట్టు దగ్గర బ్లేడుతో కట్ చేసుకున్నాడు. నేను కూడా హాస్పిటల్కే వెళ్తున్నాను, వస్తావా? ఆ విషయం వినగానే మైథిలి బెంబేలెత్తిపోయింది. అతనేం చెప్తున్నాడో ఆమెకేమీ వినపట్టం లేదు. ఇదంతా తన వల్లే జరిగినట్టు మనసుకి కష్టంగా అనిపించింది. అతను బ్రతికితే చాలనుకుంటూ దేవుడిని తలుచుకొని మనసులోనే దండం పెట్టుకుంది. మరేమీ ఆలోచించకుండా నేను వస్తాను అంటూ శ్యామ్ స్నేహితుడితో కలిసి హాస్పిటల్కి బయలుదేరింది మైథిలి. 2 వారాల క్రితం మైథిలి లైబ్రరీలో బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉండగా ఆమెనే ఓ 2 కళ్ళు ప్రేమగా గమనిస్తూ ఉన్నాయి. అదంతా మైథిలికి తెలీదు. ఆమె బయటికెప్పుడొస్తుందా అని ఎదురుచూసిన ఆ కళ్ళు శ్యామ్వి. అతను మైథిలికి సీనియర్. ఒకటే స్కూల్లో చదువుకున్నారు. మైథిలి బుక్ తీసుకొని లైబ్రరీ నుండి బయటకొస్తూ ఆమెనే చూస్తున్న శ్యామ్ని చూసి, హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావ్ అంటూ పలకరించింది మైథిలి. శ్యామ్ మైథిలి దగ్గరకొచ్చి, నన్ను అన్నయ్య అనొద్దని 100 సార్లు చెప్పాను. జస్ట్ కాల్ మీ శ్యామ్, శ్యామ్ అంతే. శ్యామ్ అనగానే మొహం పక్కకి తిప్పుకుంది మైథిలి. ఇవాళ ఉదయమే నిన్ను చూశాను. నువ్వు మా కాలేజీలోనే ఉన్నావని అప్పుడే తెలిసింది. సేమ్ డిపార్ట్మెంట్ అని తెలిసి సంతోషపడ్డాను. అందుకే ఓసారి కలుద్దామని వచ్చాను. నిన్ను ర్యాగింగ్ చేసిన రోజు నేను కాలేజీలో లేను. ఉండుంటే అలా జరిగేది కాదు అని మైథిలి వైపు ఆరాధనగా చూస్తూ చెప్పాడు. స్కూల్లో 9th క్లాస్ చదివే రోజుల్లో శ్యామ్ అంటే స్కూల్లో ఓ ప్రత్యేకత ఉండేది. అతను స్పోర్ట్స్లో బాగా రాణించేవాడు. అతనికి మైథిలి అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఇంటర్లోకి వచ్చే వరకు ఆమెని అభిమానంగానే చూశాడు. హద్దు మీరి ఎప్పుడూ ప్రవర్తించలేదు. అతనికంటూ ఓ ప్రత్యేకమైన స్పోర్ట్స్ టీం ఉంది. అతను పాల్గొన్న ప్రతిసారి గెలుస్తూనే ఉండేవాడు. కానీ సమీక్షకి శ్యామ్ని చూస్తుంటే ఏదో తప్పు పనులు చేస్తున్న వాడిలా అనిపించేవాడు. అతన్ని చిరాగ్గా చూసేది. కానీ మైథిలి అతన్ని ఓ అన్నలా భావించేది. అన్నయ్య అనే పిలిచేది. శ్యామ్ కూడా అలా పిలవొద్దని ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు. అతనితో మాట్లాడటమే పూర్తిగా మానేసింది. ఓ రోజు శ్యామ్ ఎవరినో రక్తం వచ్చేలా కొట్టటం చూసింది మైథిలి. ఆ తర్వాత నుండి అతన్ని చూస్తే భయపడిపోయేది. అతని చదువు పూర్తయి బయటకొచ్చిన తర్వాత అతన్ని పూర్తిగా మర్చిపోయింది మైథిలి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అతన్ని కాలేజీలో చూసింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.